హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము కార పొంగల్ ఎలా చేసుకునేదాన్ని చూసేద్దాం రండి. పెసరపప్పు, బియ్యము, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్టు, పెప్పరు, జీరా, కొద్దిగా నూనె వేసేసి బాండ్లీలోకి పెసరపప్పుని బాగా వేయించుకోవాలి. ఎర్రంగా కలర్ చేంజ్ అయిపోయే వరకు. అది అయిన తర్వాత బియ్యం కూడా వేసేసేయాలి. కలర్ చేంజ్ అవ్వేదాకా లైట్గా బ్రౌనిష్ అయితే ఇచ్చేసేసుకోవచ్చు. అంటే మరీ అంత బ్రౌన్ ఏమి కాదు. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, పెప్పరు, కరివేపాకు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు వేసేసి మగ్గనిచ్చేసేసేది. బాగా మగ్గిన తర్వాత స్మెల్ అరోమా అయిపోయేదాకా ఆ బియ్యము మళ్ళీ పెసరపప్పుని వేయించుకొని పెట్టుకొని ఉంటాం కదా, దాన్ని కూడా కడిగేసేసేసి పసుపు, ఉప్పు వేసేసి ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఒక పావు దాంట్లోకి 6 గ్లాసులు నీళ్ళు తీసుకునేసి వేసేసేది. దాని జొతలోకి 3-4 విజిల్ వచ్చినాక ఇద్దో కార పొంగల్ రెడీ విత్ రెడ్ చట్నీ.